అదేవిధంగా ఇక్కడ సూరారంలో మల్లారెడ్డి హాస్పిటల్ గురించి మీకు స్పెషల్గా నేను చెప్పేది ఏం లేదు. దగ్గర దగ్గర 25,000 పైగా డెలివరీస్ మొత్తం కూడా కంప్లీట్గా మొత్తంగా ఫ్రీ చేయడం జరుగుతుంది. అంటే మేము కేసీఆర్ కిట్ లాగా ఇక్కడ మేము స్పెషల్గా ఏం పెట్టుకున్నామంటే సిఎంఆర్ కిట్ అని పెట్టుకున్నాం. అంటే ఒక మహిళ ఒక అమ్మాయి పుడితే వాళ్ళకి 5,000 రూపాయలు ఇవ్వడం మా సొంత నిధులతోని. అదేవిధంగా ఒక అబ్బాయి పుడితే 2,500 రూపాయలు వాళ్ళకి ఒక కేసీఆర్ ఒక కిట్ తయారు చేసి కంప్లీట్గా వాళ్ళకి డెలివరీ కంప్లీట్గా ఫ్రీ డెలివరీ చేస్తూ మళ్ళీ కిట్ ఇస్తూ వాళ్ళకి ఇంటికి పంపిస్తున్నాం. సో మీరు నేను ఇప్పుడు చెప్పడమే కాదు, అంతా మీడియం కూడా చెప్తున్నాను. ఇప్పుడు కూడా పోయి మీరు హాస్పిటల్ కూడా వెరిఫై చేసుకొని మీరు ఎంక్వైరీ చేసుకొని రావచ్చు, దానికి ఎటువంటి క్వశ్చన్ లేదు. సో ఇవన్నీ చేస్తూ ఉన్నాం. మీరు గత నెల రోజుల నుంచి చూస్తూ ఉన్నారు ఇష్యూస్. ఈరోజు స్పెషల్గా చెప్పాలంటే ఒక ఆయన పెద్ద మనిషి మైనంపల్లి గారు ఒక 100 మందిని మా ఇన్స్టిట్యూషన్కి పంపించి ఒక అటాక్ లాగా చేపించి మా ఫర్నిచర్ లాగా ధ్వంసం చేపించేసి మా ఫాదర్ ఫోటోని మల్లారెడ్డి గారి ఫోటోని మా కాలేజ్ ఎదురుగా కాలబెట్టడం జరిగింది. ఏందన్నట్టు ఇది దగ్గర దగ్గర 50,000 మంది పిల్లలు చదువుతున్న ప్రదేశంకి వచ్చి సడన్గా వచ్చేసి ఒక అగ్రికల్చర్ కాలేజ్లో దేనికోసం ఒక 22 మంది పిల్లలు డీటైన్ అయ్యారని, అది 2,000 మంది పిల్లలు చదువుతున్న కాలేజీలో 22 మంది పిల్లలు డీటైన్ అయ్యారని, వాళ్ళకు కూడా 5 సార్లు అవకాశం ఇచ్చిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత 5 సార్లు ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ 6th టైం కూడా అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళకి డీటైన్ నోటీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో అట్లాంటి పిల్లల కోసం ఆయన రావడం ఏంది, ఆ దౌర్జన్యం చేయడం ఏంది ఇదంతా మళ్ళీ ఇవన్నీ పొలిటికల్గా మాట్లాడడం ఏదో మేము ఇప్పుడు ఏదో బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసుకున్నాం అన్నట్టు ఇదంతా కూడా ఆయన సృష్టించి చెప్పడం అది మాకే అర్థం కావట్లేదు. నేను ఒకటి చెప్తున్నాను, మీ అందరూ కూడా చాలా క్లియర్గా చేద్దాం అనుకుంటున్నాను. నేను ఈరోజు మా ఇన్స్టిట్యూషన్ ఎవరన్నా ల్యాండ్ గ్రాబింగ్ కానీ ఏది లేకుండా నోటికి వచ్చినట్టు వాగితే కరెక్ట్గా ఉండదు. వాళ్ళకు కూడా ఈ పిల్లల పేరెంట్స్కు సరిగా స్పందించలేకపోవడం వల్లనే సార్ ఇప్పుడు పిల్లలు 70,000 పిల్లలు ఉన్నారు కూడా రెస్పాండ్ కావట్లేదు. మీరు అదొకటే కాదు, మీరు 22 మంది అని మీరు చెప్తున్నారు, వాళ్ళు చెప్పిన దాంట్లో ఏంటంటే 60 మెంబర్స్ అని చెప్పారు. లేదు సార్ మళ్ళీ ఫర్దర్ గా సప్లిమెంట్ పెట్టి మళ్ళీ పెట్టి క్లియర్ అయిపోవడం. ఎట్లుంటదంటే గ్రేడింగ్ ఉంటుంది. లాస్ట్ గ్రేడ్ వచ్చేసరికి 25 వాళ్ళకి అస్సలు ఇంకో ఛాన్స్ ఇవ్వలేము మనం. సో అట్లాంటి వాళ్ళు ఉండేటి 25 people. చదువు చెప్పాల్సిన చోట బౌన్సర్స్ పెట్టుకొని ఉంటున్నారు. బౌన్సర్స్ ఎందుకు కాలేజీలో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన దగ్గర ఈవెంట్స్ జరుగుతుంటాయి సార్, బాగా ఈవెంట్స్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అట్లా జరుగుతున్నప్పుడు ఏదో ఒక సెలబ్రిటీ వస్తుంటారు, మన స్టూడెంట్సే లోలి చేస్తుంటారు సార్. ఒకటి కాదు రెండు కాదు సార్, సో మెనీ స్టూడెంట్స్. సో కొంచెం ఒక డిసిప్లిన్ ఉండడానికి సరే ఒకవేళ మనం సెక్యూరిటీకి పెడతాం, కానీ రేపు ఎట్లా ఉందంటే సెక్యూరిటీతో కూడా కంట్రోల్ కాలేంది సంస్థానం ఇది. సో వీ గిఫ్ట్ అదేం బౌన్సర్స్ మన కోసం కాదు, అండ్ వాళ్ళేం స్టూడెంట్స్కి హారం చేస్తలేదు, వాళ్ళు స్టూడెంట్స్కి ప్రొటెక్ట్ చేస్తున్నారు. బౌన్సర్స్ ఉండడం తప్పు కాదండి, కానీ వాళ్ళు స్టూడెంట్స్కి ప్రొటెక్షన్ కోసం ఉన్నారు. రేపు ఏదైనా కాగల, రేపు కొట్లాటలు ఏదైనా అయితే మనకే బ్యాడ్ నేమ్ కదా. సో దట్స్ రీజన్ బౌన్సర్ పెట్టడం. అండ్ ఇంకోటి ఎక్కడ కూడా బౌన్సర్స్ పెడితే అది చెడు అని రూల్ లేదు. ఇట్ ఈస్ ఫర్ దేర్ సెక్యూరిటీ, నాట్ ఫర్ అవర్స్. మల్లారెడ్డి యూనివర్సిటీకి దాంట్లో చదువుతున్న స్టూడెంట్కి మధ్యలో రాజకీయం ఎంటర్ అయిందని మీ భావన?